ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జనసేన నేత కంది రవిశంకర్ అన్నారు. పవన్ ఆదేశాల ప్రకారం జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో ఎన్నలేని నమ్మకం ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు ఆదేశాల ప్రకారం ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేస్తామని అంటున్న జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో చేరికల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న కంది రవిశంకర్ జనసేన పార్టీ చేరారు. అసలు జనసేన పార్టీలో చేరడానికి గల కారణాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం మీరు ఇప్పటివరకు అయితే ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఏంటి మీకు అసలు ప్రధానంగా రాజకీయాల్లో రావడానికి ఇంట్రెస్ట్ ఏంటి? ఫస్ట్ అందరికీ నమస్కారాలండి. నేను రాజకీయాల్లోకి రావడం అనేది ఫస్ట్ 35 to 40 years బ్యాక్ యూత్ కాంగ్రెస్లో ఉన్నానండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏ రాజకీయాల్లో లేకుండా ఫస్ట్ టైము ఇప్పుడు జనసేనగా పవన్ కళ్యాణ్ గారికి, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర చేరి కండవ కప్పుకున్నామండి. వాళ్ళు కూడా మమ్మల్ని పిలవటం చేయటం, మా మర్యాద, ఆ రెస్పెక్ట్ అన్నీ చూసిన తర్వాత మేము చాలా ఇంప్రెస్ అయ్యామండి. ఈరోజు కొన్ని కారణాల వలన, కొన్ని పరిస్థితుల వలన ఎలక్షన్ తర్వాత 100 రోజులైన సందర్భంగా అందరూ ఈ కూటమి అనేది ఎంతో బలంగా ఉంది, ఈ కూటమి అనేది ప్రతి ఒక్కళ్ళకి బాగా ఇష్టమైనది, అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో వ్యక్తిత్వం గల వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలు, ఆయన పద్ధతులు, ఆయన సిస్టమ్స్ అన్నీ నాకు చాలా ఇంప్రెస్ చేసిందండి. దీంతోపాటు మా యువకుడు కిలార్ రోసి గారు గుంటూరులో ఆయన కూడా జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ మా అన్నగారు తిరుపతి ఎమ్మెల్యే గారు ఉన్నారండి, ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు. వీళ్ళు అందరూ ఒకే కుటుంబంలో ఒకే దాంట్లో ఉన్నారు కాబట్టి ఒకే పార్టీలో. దాంతోపాటు నన్ను కూడా రమ్మని చెప్పి ఇన్వైట్ చేసిన తర్వాత పవన్ గారు కూడా ఆయన ఆహ్వానం మేము కూడా నచ్చి మేము ముందుకు వచ్చామండి. ఎందుకంటే పెద్దలు, అంతటి పెద్దవాళ్ళు మాకు కూడా ఒక ఆహ్వానం వచ్చిందంటే మాకు కూడా చాలా రెస్పెక్ట్ అనిపించింది. నెక్స్ట్ వ్యక్తిత్వం గల వ్యక్తి దగ్గర మనం కూడా ఉండటం అనేది కొంచెం ఈ అన్నింటిలో మనకు కూడా రాజకీయాల్లోకి రావడం ఫస్ట్ టైం రావడం కాబట్టి రాజకీయాల్లోకి రావటం ఈ పార్టీ బాగుంటుందని చెప్పి మేము దీనికి వచ్చానండి. అయితే ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఈ మధ్య నేపథ్యం జరిగిన ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా చేరాడు, ఎంతో సీనియర్ నాయకుడు. అంటే ఈ చేరిక వల్ల పార్టీకి ఎలాంటి బూస్టింగ్ వచ్చే అవకాశం ఉంది? సార్, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారండి. నిన్న 6 మేము జాయిన్ అయ్యామండి. ఈ 6 జాయిన్ అయిన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఒక వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఆయన నచ్చి ఆ విధానాన్ని మేము ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ పడుతున్నారండి. దానివల్ల ఈ జనసేనలకి చాలా బలం ఉన్నదండి. ఈరోజు ఆల్ ఇండియా మొత్తం జనసేన పార్టీ సాయి చూస్తున్నారంటే అసలుకి ఏమి అర్థం కావట్లేదండి. ఈ మన భారతదేశం మొత్తం ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి సాయి చూస్తున్నారండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. ఆ బలం అంతా పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అంటూ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన కూటమి బాగా మంచి మెజార్టీతో గెలిచిందండి. వీళ్ళందరూ వ్యక్తిత్వం గల వ్యక్తులు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళు కానీ, పురంధేశ్వరు కానీ వీళ్ళందరూ ఒక మంచి కూటమి అయ్యి మంచి వ్యక్తులు కలిశారండి. ఆ కలిసిన తర్వాత ఇది ఎక్కడికో ముందుకెళ్తుందండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ప్రకాశం జిల్లా కూడా ముందుకెళ్ళిందండి. అయితే ప్రధానంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను కొంత జనసేన పార్టీలో ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. ఇది పార్టీపై ఎలాంటి ప్రభావం చూసే అవకాశం ఉంది? సార్, ఇది జనసేన పార్టీ అనేది ఒక పార్టీ లైన్ ఉందండి. ఆ లైన్ ప్రకారం అందరు కలిసి పనిచేసుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు కలిసి పనిచేయడానికి సిద్ధమైపోయారండి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అసలు ఎంత పవర్ఫుల్గా మారిపోయిందంటే దీనివల్ల ఈ ప్రకాశం జిల్లా వాళ్ళు చాలా మంచిగా ఈ కూటమికి మంచి గట్టి సపోర్టుగా ఈ 2 సపోర్టుగా ఉండటం వల్ల ఈ మెయిన్ ఈ కూటమిలో ఉన్న వ్యక్తులు అందరూ ప్రతి ఒక్కళ్ళు బలమైన వ్యక్తులండి. ప్రకాశం జిల్లాలో రాబోయే రోజుల్లో చాలా మంచి జరిగిద్దండి జనసేన వాళ్ళకి. జనసేన పార్టీ వల్ల టీడీపీకి, బీజేపీకి, కూటమికి అన్నిటికీ మంచి జరిగిద్దండి.
అయితే మరోవైపు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మార్పు జరుగుతుందంటూ ఒక వార్త జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మధ్యవర్తిగా చాలా అందరితో సౌమ్యంగా ఉండే కంది రవిశంకర్ని జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తాడనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇదేంటి? ఇక్కడ పార్టీ అనేది ఒక పెద్ద లైన్ అండి. మేమందరం కొత్తగా చేరామండి. పార్టీ అనేది ఎవరిని ఏది ఉండిద్దో దానికి సంబంధించిన పరిధిలోనే తీసుకొని వాళ్ళకి విధి విధానాలు వాళ్ళే ఆలోచించి చేస్తారండి. నేను కొత్తగా వచ్చాను. నేను ఒక తెల్ల పేపర్ లాంటి వ్యక్తిని. ఆ పేపర్ వాళ్ళకి సంతకం పెట్టి ఇచ్చానండి. వాళ్ళు ఏది రాస్తే ఏది చేస్తే దాని ప్రకారమే ఫాలో అవుతాం తప్ప కలిసి పనిచేస్తామండి. పదవుల కంటే నాకు ముందు పార్టీ ముందుకు తీసుకెళ్ళటం, కలిసి పనిచేద్దాం అన్న దాంతోనే నేను వచ్చాను తప్ప ఏ పార్టీ నేను వచ్చి 4 రోజులు అయిందండి. 4 రోజుల్లో ఒక పార్టీ అని అడగటం కానీ చేయటం కానీ అనేది నా దగ్గరికి అసలు అలాంటి ఆలోచన లేదండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీసు ఏది ఆదేశిస్తే దాని ప్రకారం కలిసి శిరసా వహిస్తానండి. అయితే కంది రవిశంకర్కి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఏదైతే ఈ జనసేన పార్టీలో ఉన్న 2 వర్గాల విభేదాలు ఇవంటే ఎలా సమసిపోయే అవకాశం ఉందంటారు? ఏమంటే ఒక్కటి ఇక్కడ విభేదాలు అనేది జనరల్గా అనిపిస్తుంది తప్ప నాకు వచ్చి కూటమిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చి జనసేనలోకి వచ్చిన తర్వాత నాకు ఏం కనపట్టలేదండి. అసలు సింపుల్. నా దగ్గర ఒక్క వ్యక్తులు కూడా ఎవరు డిస్కస్ చేయట్లేదు. అందరం కలిసి ఉన్నాం, అందరం బాగున్నాం, అందరూ జై పవన్ అంటున్నారు తప్ప ఆలోచన లేదండి. వేరే డిస్కషన్స్ కూడా ఏమి లేవు. నథింగ్. మామూలుగానే జనరల్గా ఉంది. అంటే ఎవరెవరు బయట వాళ్ళు చెప్పుకునే విధానం వేరు, పార్టీ లైన్లో పార్టీ సభ్యులుగా పార్టీ మెంబర్స్గా ఉన్న వ్యక్తులు వేరు. మేమందరం కలిసి ప్రతి ఒక్కటి ముందు పవన్ కళ్యాణ్కి జనసేన నిలబెడతామండి. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పేసి కంది రవిశంకర్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో ఏదైతే జనసేన పార్టీలో విభేదాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తున్న నేపథ్యంలో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా పార్టీని సంస్థాగతంగా పనిచేసే విధంగానే తాను కృషి చేస్తానని చెప్పి రవిశంకర్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే జిల్లా అధ్యక్ష బాధ్యతలు కనుక తనకు ఇస్తే మాత్రం పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో మరింత ప్రకాశం జిల్లాలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి కంది రవిశంకర్ చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.